సింహాచల ఘటన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురాం. ప్రమాదానికి కారణం ఆలయ ఏర్పాట్లలో నిర్లక్ష్యమే కారణమన్నారు. ఆలయంలో టికెట్లు ఎవరికి ఇస్తున్నారో కూడా అర్థం కావట్లేదన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షలు కాకుండా ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. సింహాచలం ఆలయంపై జరిగినటువంటి ఆ ప్రమాదంలో దాదాపుగా 7 చనిపోయారు. చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం మార్చి దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురాం మొత్తం ఆ కుటుంబ సభ్యులను అయితే పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సార్ ఏమంటారు అసలు అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏర్పాట్ల లోపాల వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది తెలుస్తుంది, ఏం చెప్తారు అసలు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చూడటానికి మాకు టికెట్లు లేవు, మేము పైకి వెళ్ళటానికి ఎవరికే పలేదు. ఇప్పుడు చనిపోయారని తెలిసి ఒక పార్టీ అధ్యక్షుడిగా పైకి వెళ్దామంటే టికెట్ లేదు కాబట్టి మమ్మల్ని పంపించలేదు. అందుకని ఇక్కడ రావడం జరిగింది. టికెట్లో అవకతవకలు, అలాగే కన్స్ట్రక్షన్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేసిన వాల్ అయి ఉన్నాయో ఇది ఉందని ముందే తెలుసు. ఏదైనా సిమెంట్ కన్స్ట్రక్ట్ చేస్తే 28 రోజుల దానికి సెట్టింగ్ టైం పడుతుంది. వీళ్ళు ఆగమేఘాల మీద గోడలు కట్టేసి దానివల్ల ఇంతమంది బలి తీసుకున్నారు. కట్టినటువంటి గోడలకి కనీసం ఆ బేస్మెంట్ కూడా లేకుండానే ఆ ఇటుక మీద ఇటుక కట్టేయడం వల్ల గోడలు కూలిపోయి ఈ ప్రమాదం జరిగింది అనుకోవచ్చా? సో తెలియదు కదా, మనం చూడలేదు, అది ఎలా కట్టారో తెలియదు. ఎలా కట్టినా గోడకి కంపల్సరీ 28 రోజులు వాటరింగ్ క్యూరింగ్ చేస్తే తప్ప, నేను సిమెంట్ వ్యాపారంలో ఉన్నాను గత 30 సంవత్సరాలుగా, 28 రోజులు చేస్తే తప్ప అది సెట్ అవ్వదు. అది సెట్ అవ్వన గోడ మీద ఇంతమంది జనాలు పక్కన నిల్చుంటే ఆటోమేటిక్గా దానికి వర్షానికి సెట్ అవునప్పుడు మొత్తం నాణ్యత లేని కన్స్ట్రక్ట్ చేయడం వల్ల పడిపోతుంది. అధికారులు అలసత్వం ఏంటంటారు? గతంలో కూడా ఇలాంటి కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరిగినా కూడా ఇంకా తేరుకోకపోవడం, అరకొరగా మొత్తం ఏర్పాట్లన్నీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు అందరూ గత 5 సంవత్సరాలుగా బిహేవ్ చేసినట్టే కూటమి ప్రభుత్వం బిహేవ్ చేస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వాలిటీకి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారి క్వాలిటీ లేకపోతే యాక్సెప్ట్ చేయరు. కానీ వీళ్ళకి పాత 5 సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయి అదే ధీమాలో ఉంటున్నారు. ఏదైతే గోడ కట్టారో, ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారో, ఏదైనా వచ్చిన భక్తుల సౌకర్యార్థం చేసిన అన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ 53,90,00,000 ప్రసాదం స్కీమ్ కింద ఇచ్చిన డబ్బులే. క్వాలిటీ లేకపోతే యాక్సెప్ట్ చెయ్యం. అటువంటి డబ్బులతో కట్టి గోడతో 7 బలైపోయారు. దాన్ని 8% మేము వదలం. ఈ విషయం కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉంది, వాళ్ళ దృష్టికి, అలాగే కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మేము ఇవాళ ఎలాగో మేము పైకి వెళ్ళటం లేదు, టికెట్లు లేవు కాబట్టి. టికెట్లని ఏమైనా అంటారు? అసలు వీఐపీకి టికెట్లు ఇచ్చామని చెప్తున్నారు, కొన్ని వేల టికెట్లు రిలీజ్ చేసామని చెప్తున్నారు. మరి అవన్నీ ఏమైనా ఎవరో పైకి వెళ్ళడానికి లేకపోతే మరి ఇంత జనాలు చనిపోవడానికి గల కారణం ఏంటి అసలు? నాకు తెలిసిన మీడియా వాళ్ళకి కూడా ఏం టికెట్ లేవో నాకు తెలిసింది. అలాగే మొన్న 2 రోజుల నుంచి కలెక్టర్ గారు చూస్తున్నారు అని చెప్పారు. నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం మానేశారు. భారతీయ జనతా పార్టీ ఆఫీసెస్ లెటర్ పెట్టాను, ఫోన్లో బ్యాంకుల్లో ఇవ్వండి కొనుక్కుంటామని చెప్పాం, వాళ్ళు ఆన్లైన్ పెట్టండి కొనుక్కుంటామని చెప్పాం. ఎందుకంటే కార్యకర్త రాష్ట్ర నలుమూల నుంచి నా కార్యకర్త ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు టికెట్లు ఇవ్వలేదు. కొనుక్కునే టికెట్లు కూడా దొరకని దౌర్భాగ్య స్థితిలో ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను తలదించుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క టికెట్ నేను లెటర్ పెట్టి వారం రోజులు అయింది. నేనే పర్సనల్గా వెళ్ళి ఈవో గారికి ఇవ్వడం జరిగింది. అయినా వాళ్ళకి ఆ నిర్లక్ష్యం. ఎందుకంటే ఇవాళ వెళ్ళి అక్కడ ఏం జరిగింది చూద్దామన్నా పైకి వెళ్ళనేది. కానీ రేపు మార్నింగే ఇది చంద్రోత్సవం అయిపోగానే రేపు మార్నింగ్ వెళ్ళి అక్కడ ఎందుకు జరిగింది, ఏం జరిగిందని చూస్తాం. ఎందుకంటే ఆ డబ్బులు పెట్టింది, ఆ డబ్బులన్నీ కూడా అకౌంటబిలిటీ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి వాళ్ళు. ఎందుకంటే మా స్కీమ్ ద్వారా పెట్టిన డబ్బులతో కట్టారు కాబట్టి కంపల్సరీ ఇమ్మీడియట్ ఇవ్వాలి. అలాగే ఏదైతే చనిపోయిన బాధితులు ఉన్నారో వాళ్ళకి 25 లక్షలు 30 లక్షలు కాదు, ఏదైతే పాలిమర్స్ దృష్టిలో, ఎందుకంటే వాళ్ళ ప్రమాదం వాళ్ళు దేవుడి కోసం వెళ్ళిన వాళ్ళు చేశారు. పాలిమర్స్కి ఎలాగైతే పాత గవర్నమెంట్లో చేశారు అలాగే మనిషికి ₹1 చొప్పున ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆ అధికారులు అలసత్తా కనిపిస్తుంది. కనీసం టికెట్లన్నీ ఏమయ్యో కూడా తెలియదు. మేము వెళ్ళడానికే పైకి వెళ్ళడానికి లేదు, తిరిగి మార్చి దగ్గరికి వెనక్కి తిరిగి వచ్చామని బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 25 లక్షల నష్టపరిహారం కాదు, గత ప్రభుత్వ పాలిమర్స్ లో జరిగిన ప్రమాదంలో ₹1 ఇచ్చినట్టే వీళ్ళకి కూడా ఒక్కొక్కరికి ₹1 ఇవ్వాలని బీజేపీ తరపున డిమాండ్ చేస్తున్నామని పరశురాం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్ తో రాజు, బిగ్ టీవీ.